ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు. మనము మరి చివరిగా ఈ దినం క్వింక్వగెస్మా వారంలోనికి వచ్చి ఉన్నాము. క్వింక్వగెస్మా అంటే మన ప్రభుని యొక్క పునరుత్థానానికి ఇంకా 50 రోజులు మరి కౌంట్ డౌన్ అనేసి మనకి ఇక్కడ తెలియపరుచుచున్నది. ఇక్కడి నుంచి 4 రోజుల తర్వాత మనకి భస్మ బుధవారం అనగా 46వ రోజు భస్మ బుధవారం. కాబట్టి క్వింక్వా అంటే 50. సో 50 దినాలు పునరుద్ధానానికి ముందు 50 దినాలకు ముందు వచ్చేది ఈ యొక్క మరి క్వింక్వగెస్మా అంటారు దాన్ని. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ మ్యూట్లో పెడుతున్నాను, నాతో కోఆపరేట్ చేయండి. ఇది ప్రతి వారం నేను మీకు చెప్తున్నాను. ఎఫిఫానీ అంటే యేసు ప్రభు అన్ని జనులకు ప్రత్యక్షపరచుకుంటాం. ఆ తదుపరి ఆయన రూపాంతరం చెందాడు. ఎందుకంటే కల్వరిగిరిలో జరగబోయే నిర్గమం గురించి ఆయన రూపాంతరం చెంది కొండ శిఖరం అనుభవంతో క్రిందకు వచ్చి అక్కడ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. అక్కడి నుంచి 70వ రోజు, 60వ రోజు, 50వ రోజు క్వింక్వగెస్మా తర్వాత మరి భస్మ బుధవారం 46వ రోజున వస్తుంది. అక్కడి నుంచి 46 దినాలు మనకి శ్రమల ధ్యానం. రేపు బుధవారం నుంచి మనకి ప్రతి దినము 1 గంట సేపు మరి ఈ శ్రమల ధ్యానాన్ని మన జూమ్ మీటింగ్లో మరి ఆచరించబోతున్నాము. అందుకు మీరు అందరూ సిద్ధపడండి. ఎందుకనగా ఈ యొక్క ప్రత్యేకమైన సమయం ఇది మనలను మనం పరీక్షించుకోవటానికి, మనల్ని మనం చెక్ చేసుకుంటానికి. మరి కంప్యూటర్కి ఏమన్నా వైరస్ వస్తే దాన్ని ఫార్మేట్ చేస్తారు. కార్లని ఒక్కొక్కసారి చెకప్కి తీసుకెళ్తారు. ఆ విధంగా మన హృదయాల్ని, మన ఆత్మీయ జీవితం ఏ పరిస్థితుల్లో ఉందని చెక్ చేసుకుని మనలను మనం కరెక్ట్ చేసుకుంటానికి క్రీస్తుతో మనము రికన్సైలేషన్ అనగా శాంతి కలిగి మరి రీయూనియన్ అంటే మనల్ని మనం తగ్గించుకుని దేవునితో అతి చేరువుగా సహవాసం చేయటానికి ఈ యొక్క శ్రమల కాల ధ్యానాలు మనకెంతో క్రీస్తు యొక్క శ్రమానుభవాలు మనం పంచుకుంటానికి ఎంతో చక్కటి అవకాశం. కాబట్టి సంవత్సరానికి ఒకసారి మనం ఈ విధంగా మన ఆత్మీయ పరిస్థితిని పరీక్షించుకోవటానికి ఇది ఒక గొప్ప అవకాశం. క్వింక్వగెస్మా వారం ఇక్కడ మరి ఇందాక నేను చెప్పినట్టుగా క్వింక్వగెస్మా నిన్నటి దినాన్న మార్చి 2వ తేదీ, ఆ తదుపరి భస్మ బుధవారం 5వ తేదీ మార్చి వస్తుంది. ఆ తదుపరి పునరుద్ధాన పండుగ ఏప్రిల్ 20వ తేదీ. ఈ దినాన మనం ఈ దినానికి మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 1 కొరింథీ 1 there is a small technical problem, just a minute. So I think it is done. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి మరి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని మరిది రక్షింపబడుచున్న మనకి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఇది మన ఇవాళ ధ్యానాంశము. మనం దీన్ని ధ్యానం చేస్తున్నాము. ఇది ఒక నిమిషం, ఇక్కడ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ప్రాబ్లం. వాట్ ఈస్ దట్?
showing the screen sharing like this. How to install Google Chrome. Oh It's my not God. showing that same. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు వాళ్ళైతే ఆఫీస్. Some problem today. ఈ లోపల రాజమణి గారు మీరు ఏమన్నా పాట పాడండి ఒకటి. ఇక్కడ ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందో అది నేను రిజాల్వ్ చేస్తాను. రాజమణి గారు పాట పాడండి. I will call you later. I'm in a meeting. రాజమణి గారు మీరు పాట పాడండి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఓకే అండి. ఓకే ఓకే. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపి నైనా మేము దూరంగా పారిపోగా, నీ ప్రేమతో మమ్ము క్షమించి మమ్ము హత్తుకొన్నావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. సారీ ఫర్ ద డిలే, చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, మరి అందరూ మైక్స్ నేను మ్యూట్లో పెడుతున్నాను, దయతో నాతోటి ఏకీవించండి. ఈ దినము మరి క్విన్ఫోకేసిమ వారము, ఇది 50వ రోజు పునరుద్ధానానికి ముందు. మరి యేసు ప్రభు రూపాంతరం చెందిన తర్వాత 70వ రోజు సెప్టిగెసిమ, తర్వాత 50వ రోజు క్విన్ఫోకేసిమ. ఇక్కడ ఆ వివరాలన్నీ నేను పొందుపరిచాను. ఈ దినానికి నేను మరి మనకి పొందుపరచబడిన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు. అదేవిధంగా లూకా సువార్త 18వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల వరకు మనం ధ్యానం చేయనున్నాం. 2 అంశాల కింద సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని ఒకసారి గమనించి చూస్తే, పౌలు కొరింథీ సంఘానికి ఈ లేఖ వ్రాస్తూ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. మరి ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువానికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు.
మనకి ఇక్కడ మరి ఈ దినాల్లో చూసుకుంటే సాంకేతిక జ్ఞానం ఎక్కువైపోయి దేవుని జ్ఞానాన్ని మరి ఎవరు పట్టించుకోకోకుండా దేవునిని ఎరుగకుండినందున, ఎందుకంటే లోకము తన జ్ఞానము చేత, ఈ జ్ఞానం ఎక్కువైపోవటం వల్ల దేవుని జ్ఞానాన్ని నుంచి మనం దూరం అయిపోతున్నాం. అందుచేత అటువంటి వారికి మరి రక్షించుట దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఆయన. ఇక్కడ యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. యేసుప్రభుని వారు సూచక క్రియలు చేయమని యూదులు అడిగినప్పుడు ఆయన నిరాకరించారు. ఈ రోజుల్లో మరి అనేకమైన సంఘాల్లో గెస్ట్ స్పీకర్లు పిలవటం అనేది ఒక అలవాటు అయిపోయింది, కాంపిటీషన్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా సరే వేరే ప్రాంతం నుంచి, వేరే దేశం నుంచి, ముఖ్యంగా మన ఇండియా నుంచి గెస్ట్ స్పీకర్ రావాలి. ఇదొక రివాజ్ అయిపోయింది. సరే, ఫలానా గెస్ట్ స్పీకర్ వస్తున్నారు అన్నప్పుడు ఆయన ఏమన్నా సూచక్రియలు చేయగలరండి, స్వస్థత వరం ఉందా ఆయనకి అని సంఘస్థులందరూ అడగటం మరొక రివాజ్ అయిపోయింది. ఇది యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు, ప్రవచన వాక్యాలు అని చెప్తారండి వచ్చి ఆయన అని అడగటం మొదలుపెట్టారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. నేను చూసిన సర్వేలో సంఘస్థులందరూ కూడా ఎవరన్నా బయట నుంచి గెస్ట్ స్పీకర్ వస్తున్నారంటే ఆయన వాక్యం ఎంతగా చెప్తారండి, వాక్యం బాగా చెప్తారా అని ఎవరు అడగట్లేదు. సూచక క్రియలు, స్వస్థత వరం ఉందా, ప్రవచన వరం ఉందా, భాష మాట్లాడతారా, ఇవి అడుగుతున్నారు. అంచేత మరి ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను. యూదులకైతే ఆయన పెద్ద హిండ్రన్స్ కింద ఉన్నాడు, అడ్డు కింద. ఇక మన అందరి అన్యులకైతే ఒక వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపినది. చాలా చక్కటి స్టేట్మెంట్, ఇన్నర్ మీనింగ్తో కూడింది. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు, వాక్చాతుర్యం ఒకవేళ లేకున్నా సువార్త ప్రకటించడానికి, అన్యజనులకు సువార్త ప్రకటించుటకై నేను ఏర్పరచుకున్న సాధనం అనేసి పౌలు గారి గురించి క్రీస్తు మరి చెప్పడం మనకందరికీ తెలుసు. ఇక్కడ సువార్తికులు ఎక్కువగా చేసే పని ఏంటంటే వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటారు. దేవునిని అంగీకరించిన వారిని సంఘంలోనికి తీసుకుని వచ్చి సంఘ కాపర్లకు మరి వారిని అటాచ్ చేస్తారు. అక్కడ వారికి కావాల్సిన కౌన్సిలింగ్ అంతా ఇచ్చి బాప్తిస్మ కార్యక్రమం, ఆ పైన శిష్యత్వం. ఈ రోజున ఎంతమంది బాప్తిస్మం తీసుకుంటున్నారనే స్టాటిస్టిక్స్ చూసుకుంటున్నారు, కానీ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు క్రీస్తులో ఎలా ఎదుగుతున్నారు? యేసుప్రభు ఏం చెప్పారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మరి నమ్మిన వానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చి వారిని నా శిష్యులుగా చేయండి అని చెప్పారు. ఆ శిష్యులు అనే పదం ఈ రోజుల్లో ఎక్కువగా చేయట్లేదు. బాప్తిస్మం ఇచ్చేగానే వాళ్ళు ఇంకా వారిని శిష్యులుగా చేయటంలో అంత యాక్టివిటీ ఎక్కువగా ఉండట్లేదు. అయితే అది మనందరి బాధ్యత. బాప్తిస్మం తీసుకున్న వారిని దేవునిలోనికి నడిపించటం, వారికి అన్ని తెలియచేయటం, సంఘ కార్యక్రమాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం, అన్నిటికీ మనతో పాటు వారిని తీసుకువెళ్ళటం, ఆ తర్బీదు ఇవ్వవలసిన బాధ్యత అందరిది. సువార్త ప్రకటించేది సువార్తికుడైనప్పటికీ సంఘంలో చేర్చుకుని అతన్ని శిష్యుడిగా మార్చటం సంఘ కాపరి బాధ్యత ఉన్నది. కాబట్టి శిలువ ప్రస్తావన సువార్త యొక్క శక్తి,
మరియు మనుష్య జ్ఞానము యొక్క బలహీనతపై ఈ సుదీర్ఘ విభాగమును పరిచయం చేసినది. శిలువ శక్తి. సంఘములో ఈ సమస్యను పౌలు గారు ఎట్లా పరిష్కరించారు అనేది ఇక్కడ ఆసక్తికరం. ఎందుకంటే మొదట ఆయన క్రీస్తు యొక్క ఐక్యతను సూచించెను. ఒకే రక్షకుడు. మనకి ఇన్ని డినామినేషన్స్ ఉన్నా, క్యాథలిక్స్ అని, లూథరన్స్ అని, ప్రొటెస్టెంట్స్ అని ఎన్నున్నా సరే, మనకి ఒకే రక్షకుడు, ఒకే శరీరము. అప్పుడు ఆయన వారికి బాప్తిస్మం గురించి క్రీస్తు శరీరములోనికి వారి ఆధ్యాత్మిక బాప్తిస్మం యొక్క చిత్రమును వారికి గుర్తు చేశాను. చాలా మంది రకరకాల వాళ్ళకి తెలిసిన కొద్ది జ్ఞానంతో చాలా ఎక్కువగా డీప్గా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. నేనైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి మీరు రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నా, ఎంబసీలో మ్యారేజ్ చేసుకున్నా, గుడిలో చేసుకున్నా, పందిర్లో చేసుకున్నా, అక్కడ ఒక ప్రభుత్వ రీతిలో ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్ ఇక్కడ వ్యాలిడ్. అట్లాగే మీరు క్రీస్తును అంగీకరించానని బాహ్యంగా చెప్పడమే బాప్తిస్మ సాక్ష్యం. అప్పుడు మీ హృదయంలో పరిశుద్ధాత్మ ఒక ముద్ర వేస్తుంది. మోడ్ ఆఫ్ బ్యాప్టిజం కాదు ఇక్కడ మనకు కావాల్సింది. చాలా మంది దాన్ని పట్టుకుని రకరకాల శాఖల కింద మరి నీళ్లతో అని విభాగించబడినారు. వారు వేరైపోయారు. కొంతమంది నీటి బాప్తిస్మం తీసుకుంటేనే రా, లేకపోతే నీకు ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనే అవకాశం లేదని చెప్తున్నారు. నేను క్యాథలిక్స్ చర్చెస్కి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు క్యాథలిక్ కాకపోతే నీకు కమ్యూనియన్ లేదన్నారు. వీరెవరు చెప్పటానికి? ప్రభువే తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని స్తోత్రం చేసి దాని శిష్యులకి ఇచ్చింది, మీరు అందరూ తినండి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం అని చెప్పాడు. అలాగే ఆ ద్రాక్షరసం తీసుకుని, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడిన నా రక్తము వల్లనైన క్రొత్త నిబంధన అని, ఇది మీరు పుచ్చుకొని త్రాగుడి, నన్ను జ్ఞాపకం చేసుకుంటా దీన్ని చేయడం చెప్తే, క్యాథలిక్ చర్చెస్లో మరి సంఘస్థులకి ద్రాక్షారసం ఎవరు, ఒక ఫాదరే తాగుతారు. అందుకనే మార్టిన్ లూథర్ మరి ప్రొటెస్ట్ చేసి ఆ ప్రభురాత్రి భోజన సంస్కారంలో అందరికీ ఆ ద్రాక్షారసం ఇవ్వబడాలనేసి ఆయన ప్రొటెస్ట్ చేశాడు. అంచేత ఇది అందరికీ ప్రభువు అరేంజ్ చేశాడు. క్రీస్తు శరీరములోనికి వారి ఆధ్యాత్మిక బాప్తిస్మం యొక్క చిత్రాన్ని వారికి గుర్తు చేశాడు. ఎవరికి? కొరింథీ సంఘానికి ఆయన గుర్తు చేశాడు. ఎలా అంటే, యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఎవరు బాప్తిస్మం ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా సరే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అని చెప్పి ఇస్తారు. కాబట్టి ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అని ఆయన దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ సిలువ గురించి మాట్లాడినప్పుడు, ఎందుకంటే మనం ఇక మీదట భస్మ బుధవారం, రేపు బుధవారం 5వ తారీఖున ప్రారంభమవుతుంది. కాబట్టి సిలువ వేయటం అనేది ఒక భయంకరమైన మరణం మాత్రమే కాదు, అది చాలా అవమానకరమైన మరణం. రకరకాల మరణాలు ఉన్నాయి, కానీ సిలువ వేయటం అనేది శాపగ్రస్తులకి, ఎంతో భయంకరమైన నేరం చేసిన వారికి మాత్రమే ఆ శిక్ష విధించబడుతుంది. ఇది రోమన్స్ మరి ఆ రోజుల్లో ప్రారంభించిన అలవాటు. అయితే రోమన్ పౌరుడిని సిలువ వేయడం చట్ట విరుద్ధం. అది వేరే వాళ్ళకి మాత్రమే. సిలువ వేయడము మర్యాదపూర్వక సమాజంలో ఎప్పుడూ కూడా ప్రస్తావించబడలేదు. ఈ టైప్ ఆఫ్ సిలువ వేయటం అనేది ఇక్కడ కీలక పదము ఏంటంటే జ్ఞానం. చాలా సార్లు 8 సార్లు పౌలు గారు ఉపయోగించి చెప్పారు. ఏంటంటే, మరి
మానవుని జ్ఞానమును దేవుడు బయలుపరిచిన సందేశంతో కలుపుటకు సాహసించలేము. మానవుని జ్ఞానాన్ని దేవుడు బయలుపరిచిన సందేశంతో రెండిటిని మనం సమన్వయపరచలేము, రెండిటిని కలపడానికి సాహసించలేము. ఎందుకంటే దేవుడు బయలుపరిచిన సందేశము మానవ జ్ఞానం రెండిట్లకి మరి పొందు కుదరదు, పొత్తు కుదరదు. అందుచేత అటువంటి జ్ఞానానికి సంబంధించిన మొత్తం కొన్ని వివరాలు ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అందుకనే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 2వ అధ్యాయం 16వ వచనం వరకు అని చెప్పింది ఏంటంటే, వెల్లడి చేసింది ఏంటంటే, దేవుని వాక్యమునకు మరియు మనుష్యుల జ్ఞానమునకు మధ్య ఉన్న అనేక వ్యత్యాసములను తెలియజేస్తున్నది. ఇక్కడ నేను చెప్పాను కదా, మానవుని జ్ఞానమును దేవుడు బయలుపరిచిన సందేశంతో కలుపుటకు. డోంట్ చేంజ్ ఎనీథింగ్. దేవుడు బయలుపరిచింది ఆ విధంగానే చెప్పాలి. అది మన జ్ఞానంతో మనము అన్వయించి చెప్పటానికి సాహసించలేము. మనుష్యుల జ్ఞానమునకును దేవుని వాక్యమునకును మధ్య ఉన్న అనేక వ్యత్యాసములను తెలియజేస్తున్నది. ఎందుకంటే దేవుని జ్ఞానము ప్రధానముగా క్రీస్తు యేసు శిలువలో వెల్లడి చేయబడినది. కానీ ప్రతి ఒక్కరూ దానిని గమనించలేరు లేదా మరి అర్థం చేసుకోలేరు. శిలువ పట్ల 3 విభిన్నమైన వైఖరులు ఉన్నాయని పౌలు ఇక్కడ మనకి సూచిస్తున్నారు. ఒకటి ఏంటంటే, శిలువ వద్ద చేసే పొరపాట్లు కొన్ని. అయితే మేము శిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాము. ఇక్కడ యూదుల వైఖరి, ఎందుకంటే వారి ప్రాముఖ్యత సంకేతములపై ఉన్నది మరియు శిలువ బలహీనంగా కనిపిస్తుంది. ఏంటంటే అద్భుతాలు చేయాలి, సంకేతాలు ఇవన్నీ కావాలి. యూదుల చరిత్ర ఐగుప్తు నుండి నిర్గమమైన తర్వాత ఏలియా మరియు ఎలీషా రోజుల వరకు చాలా అద్భుతమైన సంఘటనలతో నిండి ఉన్నది. అయితే మరి యేసు ప్రభు వచ్చే సమయానికి వారు యేసు భూమిపై పరిచయించున్నప్పుడు యూదుల నాయకులు పరలోకము నుండి దిగి ఒక సూచన చేయమని ఆయనను పదే పదే అడిగిరి. కానీ ఆయన నిరాకరించాను. ఇదే బాణీలో ఇప్పుడు మన సంఘస్థులు మరి చాలా మంది గెస్ట్ స్పీకర్ సవరణ వస్తుంటే, స్వస్థత వరం ఉందండి, స్వస్థత చేస్తారా, మరి ప్రవచనాలు చెప్తారా అని అడుగుతున్నారు. ఇక్కడ యూదులు కూడా మరి యేసు దేవుడు వారిని బానిసత్వంలోంచి విడుదల చేసి ఐగుప్తులో నుంచి మరి నిర్గమం అయిన తర్వాత ఎన్నో మరి వారికి ఏలియా ఎలీషా రోజుల వరకు అద్భుతమైన సంఘటనలు జరిగినాయి. అయితే యేసు ప్రభు పరిచర్యకు వచ్చేటప్పటికి వారు కఠినాత్ములయ్యి వారు లేఖన భాగాలు చదువుతూ కూడా ఆత్మీయ అంధత్వంలో ఉండి ఆయనను నిరాకరించారు. వారు చదువుతున్నది ఏదో వారికి తెలియదు, కానీ రోజు చదువుతారు ఆ గ్రంథాలని. మరి ఇక్కడ చూస్తే యూదా జాతి వారు ఒక స్వంత పవిత్ర గ్రంథములను అర్థం చేసుకోలేదు, రోజు చదువుతున్నారు. ఇప్పుడు మనలో కూడా చాలా మంది నేను బైబిల్ 50 సార్లు చదివాను, 60 సార్లు చదివాను చెప్తారు. మంచిదే, మీరు చదివితే ఇది దేవుని స్తోత్రం. కానీ అది అందులో మనకి ఎంత అర్థమైంది, ఆ డెప్త్ అనేది కావాలి, కానీ నువ్వు ఎన్నిసార్లు చదివావు అనేది కాదు. ఇక్కడ యూదా జాతి వారు కూడా వారి స్వంత పవిత్ర గ్రంథాలని చదువుతున్నారు, కానీ వారు అర్థం చేసుకోలేదు. వారు ఒక శక్తివంతమైన విజేత వలె వచ్చి, ఒక పెద్ద హీరోలా వచ్చి తమ శత్రువులందరినీ ఓడించి మెస్సే కొరకు ఎదురు చూచిరి. ఆయన తన రాజ్యాన్ని స్థాపించి ఇశ్రాయేలునకు కీర్తిని ఇచ్చునని వారు నమ్ముచున్నారు. యేసుప్రభు వచ్చారు, యేసుప్రభువే మెస్సీ అని వారు యాక్సెప్ట్ చేయట్లేదు. మీలో చాలా మంది కరుణామయుడు సినిమా చూశారు. అందులో బరబ్బా యేసుప్రభు దగ్గరికి వచ్చి మనము
ఈ యూదా రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి, ఎంతకాలం ఈ రోమా సామ్రాజ్యంలో మనం ఇలాగా మరి సెకండ్ సిటిజన్స్ కింద ఉండాలి, నాకు భుజబలం ఉంది, నీకు బుద్ధి బలం ఉంది, నీకు కొంతమంది అనేక మంది నిన్ను ఫాలో అవుతున్నారు, నువ్వు నాతో చేయగలిగితే మనం మరి యూదా సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు అన్నప్పుడు యేసు ప్రభు బరబ్బతో ఏమన్నాడు, నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు, అవసరమైతే నీ కొరకు నేను ప్రాణమన్నా పెడతాను, కానీ నేను నీతో చేయగలపలేను అన్నప్పుడు బరబ్బా వెళ్ళిపోయాడు. మరలా బరబ్బను విడుదల చేసినప్పుడు ఈ మాట గుర్తు చేసుకుని ప్రభు అని కల్వరి కొండ దగ్గరికి, ఆ సిలువ దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చిన సంగతులు మనకని తెలుసు. కాబట్టి యూదుల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక పెద్ద హీరోలా వచ్చి ఆ శత్రువులన్నీ ఓడించేసి మరి అటువంటి మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వచ్చిన మెస్సయ్య ఎవరని వారు గుర్తించట్లేదు. పరలోకం నుంచి మాకు ఏదన్నా ఒక సూచక క్రియ చేయి అని అడిగినప్పుడు ప్రభు దానిని నిరాకరించారు. ఈవెన్ శిష్యులు కూడా ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు అక్కడ వారందరూ కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలును ఒక రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, అంటే ఏంటి, వేరే ఎవరైనా మళ్ళా ఈ రాజ్యం ఈ విధంగా ఏర్పరచడానికి ఛాన్స్ ఉందా అని ఆయనను అడిగినప్పుడు అపోస్తుల ప్రశ్న యూదులలో ఈ నిరీక్షణ ఎంత బలముగా ఉన్నదో సూచించుచున్నది. ఇక్కడ ఏమంటున్నారు, యూదులు యూద జాతి వారు వారి స్వంత పవిత్ర గ్రంథాలని అర్థం చేసుకోలేదు. వారు ఒక శక్తివంతమైన విజేత వలె వచ్చి తమ శత్రువులందరినీ ఓడించే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఇది వారి యొక్క బిలీఫ్. ఈ నిరీక్షణ ఎంత ఉంది అనేది ఇక్కడ వారు ఎంత బలంగా దాన్ని నమ్ముతున్నారు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి వారు ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారు, ఎంతగా నిరీక్షిస్తున్నారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. తన శిష్యులే అడిగారు ఈ క్వశ్చన్. అయితే ప్రభు చెప్తున్నారు ఏమనంటే, అదే సమయంలో వారి శాస్త్రులు పాత నిబంధనలో మెస్సయ్య బాధపడి చనిపోవునని వారు గమనించారు. ఎందుకని ఆ లేఖన భాగంలో క్లియర్గా రాస్తుంది. యెషయా గ్రంథంలో ఏం రాస్తుంది, అతడు మన పాపముల నిమిత్తమై మొత్తబడిను, లేదా అతడు పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలిగిను. ఇవన్నీ యేసుప్రభు రాకముందు 750 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు. వారు రోజు ఆ గ్రంథాలు, వారి సొంత గ్రంథాలు చదువుతున్నారు, కానీ వారికి అర్థం కాలేదు. అప్పుడు శాస్త్రులు కొంతమంది ఆ పాత నిబంధనలో మెస్సియా బాధపడి చనిపోవునని వారు గమనించారు. కీర్తనల గ్రంథంలో మరి అదేవిధంగా యెషయా గ్రంథం ఇప్పుడు నేను చెప్పింది 53 మొదటి నుంచి 12 వచనాల్లో వేరొక రకమైన మెస్సయ్య వైపు వారు చూచారు. వేరొక రకమైన మెస్సయ్య వైపు అది చూపింది. వీళ్ళేమో సడన్ గా వచ్చి శత్రువులందరినీ రూపుమాపి క్రొత్త రాజ్యాన్ని తయారు చేసే మెస్సయ్య వస్తారని చూస్తున్నారు. ఇప్పుడు శాస్త్రులు పాత నిబంధనలో మెస్సయ్య బాధపడి చనిపోను, ఆ మెస్సయ్య అని వేరొక రకమైన మెస్సయ్య అనేసి ఇప్పుడు ఈ మెస్సయ్య వైపు చూపెను. కాబట్టి పండితులు ఈ రెండు విరుద్ధమైన భవిష్యత్ చిత్రములను సమన్వయం చేయలేకపోయారు. ఒకలేమో మరి శత్రువులందరినీ హతమార్చేసి యూదా సామ్రాజ్యాన్ని స్థాపించే మెస్సయ్య వస్తాడు, అతని కోసం మేము చూస్తున్నాము అని ఎదురు చూస్తుంటే వారు మత గ్రంథాలు ఏమీ అర్థం చేసుకోలేదు. తర్వాత కొంతమంది శాస్త్రులు మరి పాత నిబంధనలో ఉన్న మెస్సయ్య వచ్చి బాధపడి చనిపోను అన్నప్పుడు ఈ రెండు విరుద్ధమైన కాంట్రవర్సీస్ నుంచి వారు మరి ఏకంగా సమన్వయం చేయలేకపోయారు. వారు మెస్సయ్య తన మహిమలోనికి ప్రవేశించుటకు ముందు బాధలు అనుభవించి చనిపోవలసి ఉంటుందని వారు అర్థం చేసుకొనలేరు. ఈ దినం మన వాక్య భాగంలో ఉన్నది ఏంటంటే, మరి లూకా సువార్తకు వెళ్ళేటప్పటికి ఆయన మరి ప్రధాన యాజకులు
శాస్త్రులు వీళ్ళందరూ ఆయన పట్టుకొని హింసించి బాధించి సిలువ వేతురు అనే దానికి ప్రిపరేటరీగా భస్మ బుధవారానికి ముందు, ఈ సీజన్ స్టార్టింగ్కి ముందు ఈ విషయాలన్నీ ఆయన చెప్తున్నాడు శిష్యులకి. కాబట్టి వారు ఇప్పుడు మెస్సియా తన మహిమలోనికి ప్రవేశించుటకు ముందు బాధలు అనుభవించి చనిపోవలసి ఉంటుందని వారు అది అర్థం చేసుకోలేదు. ఆ రోజుల్లో కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది, యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. కానీ వారు ఎక్స్పెక్ట్ చేస్తున్న మెస్సియా వచ్చి యుద్ధం చేసి యోధా రాజ్యం స్థాపిస్తాడని, అంతేగాని ప్రజల కొరకు ప్రాణం పెడతాడు, రక్షణ ఇస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రం క్రింద మనం అందరము మరి ఆ శిక్షకు లోనై ఉంటే ఆ శిక్ష నుంచి ఆయన ఉచితమైన కృప చేత, చాలినంత కృప, ఆ కృపతో ఆయన మనల్ని మరి రక్షిస్తాడు, ఆ శిక్ష నుంచి తప్పిస్తాడు అనే ఈ యొక్క అవగాహన ఈ యూదులకి లేదు. మరియు భవిష్యత్ దేవుని రాజ్య సంఘం యొక్క వయస్సుతో ముడిపడి ఉన్నది. ఎందుకనగా ఆ రోజుల్లో వారు ఏమనుకుంటున్నారో అక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 35వ వచనం వరకు తెలియజేయబడి ఉన్నది. అక్కడ ఏమని ఉందంటే, లూకా సువార్త, దయచేసి మీరు బైబిల్స్ ఉన్న వాళ్ళు చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి చూస్తే అక్కడ మరి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత అనేక మార్లు అందరికీ అగుపడుచు, మొదటిగా మరి అక్కడ ఎమ్మాయి మార్గంలో ఇద్దరు మనుషులు వెళ్తానంటే వారితో కూడా ఈయన కూడా మరి ఆ మార్గంలో వెళ్ళినప్పుడు వారు కొన్ని విషయాలు తర్కించుకున్నారు. వారు డిస్కస్ చేసుకున్న అంశాల్లో 35వ వచనం ఏంటంటే, మరి 34వ వచనం, ప్రభు నిజంగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొని చుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టు విరుచుట వలన తమకు ఎలాగూ తెలియచేయబడినో అది తెలియజేసిరి. కాబట్టి వాళ్ళ యొక్క అనుభవం బట్టి ఈ సంఘం వయస్సుతో ముడిపడి ఉంది ఈ భవిష్యత్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఆయన వారితో కూడా వెళ్ళారు. ఆ నైట్ అక్కడ కొంతసేపు ఉన్నప్పుడు వాళ్ళు గమనించలేకపోయారు ఎవరు వారితో ఉన్నారు అనే సంగతి. ఎందుకనగా యూదుల శక్తి మరియు గొప్ప కీర్తి కోసం చూచుచున్నారు, కానీ వారు సిలువ బలహీనతను చూచి తడబడిరి. ఒక సాధారణ నేరస్తుడి అవమానకరమైన మరణముతో మరణించిన నజరేతుకు చెందిన ఒక నిరుద్యోగ వడ్రంగిపై ఎవరైనా విశ్వాసం ఉంచగలరా? ఎంత ట్విస్ట్ ఇక్కడ పెట్టారో చూడండి. యూదుల శక్తి, గొప్పతనం, వాళ్ళు కీర్తి కోసం అన్ని చూస్తున్నారు. అయితే యేసు ప్రభు మరి ఒక వడ్రంగి వాని కుమారుడు, ఆయన నిరుద్యోగి, తండ్రికి వడ్రంగి పనిలో హెల్ప్ చేస్తూ ఉండేవాడు. నజరేతు నుంచి వచ్చింది. యేసు ప్రభు తన శిష్యులందరినీ పిలుస్తున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో అక్కడ మరి నతనయేలు అడుగుతాడు, మేము నజరేతు నుంచి వచ్చిన ఈయన్ని చూసాము, మెస్సీని చూసామంటే, నజరేతు నుండి ఏదైనా ఒక మంచిది జరుగునా అని క్వశ్చన్ చేశాడు. మీకు ఇక్కడ చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 45వ వచనం చూస్తే 46లో, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతడు అడుగగా, అయితే వచ్చి చూడని ఫిలిప్పు అతనికి చెప్పాడు. అంటే నజరేత్ అంటే వాళ్ళకి ఎలాంటిది అంటే మన స్టూవర్ట్పురము లేదా మరి అలాంటి ఊరు అన్నమాట ఇది. అక్కడి నుంచి మంచి వ్యక్తిత్వం లేదా మంచి పనులు చేసే వాళ్ళు ఎవరు రారు. అందుచేత నజరేతులో నుండి అటువంటి వాళ్ళు వస్తారా, చిలకలూరిపేట నుంచి మంచి వాళ్ళు ఎవరిని వస్తారా అన్నట్టు ప్రశ్నించినప్పుడు, మరి ఆ సాధారణ నేరస్తుడి అవమానకరమైన మరణంతో మరణించిన నజరేతుకు చెందిన ఒక నిరుద్యోగ వడ్రంగిపై ఎవరైనా విశ్వాసము ఉంచగలరు అనేసి వారు నమ్మట్లేదు. వారు చెప్తున్న రక్షణ సువార్తను ఎవరు వింటలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క సువార్త రక్షణకు దేవుని శక్తి.
అది దేవుని శక్తి అయి ఉన్నదని వారు గమనించలేకపోతున్నారు. అంచేత రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనము సువార్త ఎక్కడైతే ప్రకటిస్తామో అక్కడ దేవుని శక్తి మరి ప్రసన్నమవుతుంది. దేవుని శక్తి ఎక్కడ మరి ఉంటుందంటే, ఆయన నామం ఎక్కడైతే ఘనపరచబడుతుందో అక్కడ దేవుని శక్తి ఉంటుంది. ఎవరైతే తనను అంగీకరిస్తున్నారో అక్కడ శక్తి ఉంటుంది. ఆ విధంగా ఎక్కడైతే ఆయన నామాన్ని మనము మరి ఘనపరుస్తున్నామో అక్కడ ఆయన శక్తి మనం గమనించగలం. కాబట్టి సువార్త ప్రకటించుతున్న చోట దేవుని శక్తి ఉంటుంది. అయితే మన భారతదేశానికి కూడా సువార్త ప్రకటించడానికి మొట్టమొదటిగా మిషనరీస్ వచ్చినప్పుడు చాలా మంది ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ సువార్త వలన కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మినప్పుడు, ముందు మాకు వచ్చుంటే మేము నమ్మేవాళ్ళం కదా అన్నారు. ముందు మీ దగ్గరికి వస్తే మీరు వెర్రి వాళ్ళని ఏం పట్టించుకోలేదు అనేసి అప్పుడు వారు తెలియజేశారు. అంచేత భారతదేశంలో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏంటంటే, యేసుప్రభు యొక్క సువార్త విన్నది తక్కువ జాతి వాళ్ళు అనేసి ఒక నెపం వేశారు. సువార్త వచ్చింది మొట్టమొదటిగా మిషనరీస్ చెప్పింది అగ్ర కులస్తులకు, అయితే వారు దానిని అంగీకరించలేదు, వారు దాన్ని కేర్ చేయలేదు. అయితే తక్కువ జాతి వాళ్ళు వారికి ఉన్న పేదరికాన్ని బట్టి, వారికి వచ్చిన ఆ స్వేచ్ఛను బట్టి దేవునిని అంగీకరించారు. ఆ రోజుల్లో తక్కువ జాతి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితుల్లో మిషనరీలు వచ్చి మరి దేవాలయానికి వారిని ఆహ్వానించినప్పుడు దేవునితో సహవాసం చేయాలని వారు ఎంతో సంతోషము, ఆతృత కలిగి ఉన్న సమయంలో వారికి ఆ యొక్క స్వేచ్ఛ దొరికినందుకు వారందరూ దేవునిని అంగీకరించారు. చాలా హిందూ దేవాలయాల్లో మరి తక్కువ జాతి వారికి ఎవరికి కూడా ప్రవేశం లేదు. ఆ రోజుల్లో దేవుడే వారి దగ్గరికి వచ్చేవాడట. నేను ఒకసారి పల్లెటూరులో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఊరేగిస్తున్నారు, హిందూ దేవుణ్ణి. దేవుణ్ణి ఇక్కడికి రావటం ఏంటి, దేవాలయంలో ఉండాలి కదా అంటే, ఆ దేవాలయంలోనికి వీళ్ళు వెళ్ళకూడదు, అందుచేత దేవుడే వాళ్ళ దగ్గరికి వస్తాడట. మరి అదేమి విచిత్రమో నాకు అర్థం అవ్వలేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 25వ వచనం, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలదు, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారు కదా. మనుష్యులు నేను చాలా గొప్పని అనుకుంటే ఆ గొప్పతనం ముందు దేవుని యొక్క వెర్రితనం చాలా జ్ఞానం కలది. దావీదు గొలియాతు ఉన్నప్పుడు గొలియాతు ఎంత రెచ్చిపోయాడు, మరి దేవుని నమ్మిన బిడ్డ ఆ గొలియాతు కంటే ఎంత ఉన్నాడు, ఆయన అది శక్తి కలిగిన వాడై అతన్ని మరి హతమార్చగలిగాడు. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. పౌలు 3 వ్యక్తులను సాక్ష్యం ఇవ్వవాలని పిలిచెను. మనం మొట్టమొదటిగా చదివిన భాగం ప్రకారంగా, ఒకటి జ్ఞాని, బాగా జ్ఞానం తెలిసిన ప్రొఫెసర్ లాంటి వాడు, నిపుణుడు, ఎక్స్పర్ట్, స్పెషలిస్ట్ అనమాట. రెండవది లేఖకుడు, అంటే లేఖనం వ్రాసేవాడు, బుక్ రైటర్ అనమాట, రచయిత లేదా వ్యాఖ్యానం చేసేవాడు, కామెంటరీస్ అవన్నీ రాస్తారు చూసారా వాళ్ళు. మూడవ వాళ్ళు వివాదాస్పదుడు, అనగా తత్వవేత్త, కౌన్సిలింగ్ చేసి డిబేట్స్లో పాల్గొని ఇది అది అని మరి వివాదాస్పదమైన ప్రసంగాలు చేస్తుంటారు చూసారా, అతను డిబేట్ చేసేవాడు మూడవవాడు. అతను వారిని ఒక ప్రశ్న అడిగాను, ఏంటంటే, మీరు మానవుని జ్ఞానమును అధ్యయనం చేయటం ద్వారా దేవునిని వ్యక్తిగతముగా తెలుసుకున్నారా? మానవ జ్ఞానాన్ని మీరు చాలా బాగా అధ్యయనం చేశారు, స్టడీ చేశారు, తద్వారా మీరు దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకున్నారా? వారందరూ లేదు అని సమాధానం ఇవ్వాలి. కానీ వారు సిలువను చూచి నవ్వుట మరియు
దానిని మూర్ఖత్వంగా భావించుట వారు నశించుచున్నారు అనుకొనుటకు నిదర్శనం. ఈరోజు మన టైటిల్ ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకి అది దేవుని శక్తి అయి ఉన్నది. మీరు ఎంత స్కాలర్స్, దేవుని గురించి, మానవ జ్ఞానాన్ని గురించి ఎంత అధ్యయనం చేశారు, అయితే దేవునికి వ్యక్తిగతంగా మీరు తెలుసుకున్నారా అని అడిగితే వాళ్ళు నవ్వారు. లేదు, తెలుసుకోలేదని సమాధానం ఇవ్వకోకుండా సిలువ ఇదేంటి అని ఒక రకమైన నవ్వారు వాళ్ళు. ఇక్కడ ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో, అందు నిమిత్తమై కాగా నేను మరల ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. వారికి ఉన్న జ్ఞానము వ్యర్థమయ్యేటట్టు నేను ఒక ఆశ్చర్యకార్యం జరిగిస్తాను అని చెప్తుంటాడు. నేను చాలా మందితోటి రకరకాలుగా మాట్లాడినప్పుడు, ఆర్గ్యూ చేసినప్పుడు, వారితో ఎక్కువ ఇంకా ఆర్గ్యూ చేయకోకుండా ఫైనల్గా నేనేం కంక్లూడ్ చేసేవాడిని అంటే, నీ పట్ల దేవుడు ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగించినప్పుడు అప్పుడు నీకు దాని యొక్క విలువ లేదా దేవుని యొక్క ప్రసన్నత ఏంటో తెలుస్తుంది. అంతవరకు నీవు ఆ మబ్బులోనే ఉంటావు. నీకు ఏదో ఒక రోజున దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు, అప్పుడు నువ్వు దేవుని గురించి తెలుసుకుంటావు అని నేను చాలా మందికి ఆ విధంగా చెప్పి ముగించాను. వారి జ్ఞానుల జ్ఞానము, చాలా జ్ఞానం, బుక్కిష్ నాలెడ్జ్ చాలా ఉంటుంది చాలా మందికి. అవన్నిటితోటి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినట్టు దేవుణ్ణి అంగీకరించుకొని ఉంటారు. అదంతా, ఆ నాలెడ్జ్ అంతా కూడా వేస్ట్, వ్యర్థమగును. వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. అంచేత అటువంటి ఆశ్చర్యకార్యాన్ని నేను జరిగిస్తాను అని యెషయా ద్వారా దేవుడు ముందుగా మనకి ప్రవచించి ఉన్నాడు. అదేంటంటే కొరింథీ పత్రికలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనము ధ్యానం చేసే క్రొత్త నిబంధన వాక్య భాగము పాత నిబంధన వాక్య భాగానికి రిలేటెడ్గా ఉంటాయి, సమన్వయంగా సమాంతరంగా ఉంటాయి. అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం తెలియజేశాడో ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి గుర్తు చేయుచున్నాడు. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని రాయబడి ఉన్నది. ఇక్కడ పౌలు గారు మరి అపోస్తల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆయన మరి తన మిషనరీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు అక్కడ ప్రాబ్లం వచ్చింది. సువార్త ఎక్కడ బాగా ప్రకటించబడుతుందో అక్కడ అందరూ విశ్వసిస్తారు. అయితే మరి సువార్త విశ్వాసులు ఎక్కువగా అవుతున్నప్పుడు మనకున్న లూసిఫర్ కూడా కాంగో ఊరుకోడు కదా, అక్కడ వారి మధ్య విభేదాలు పెట్టి, చిచ్చు పెట్టి డివైడ్ చేస్తుంటాడు. పార్టీలు, పాలిటిక్స్, లోకం అందులో ప్రవేశించటం, ఇవన్నీ చేస్తుంటాడు. చేసినప్పుడు ఏమైందంటే పౌలు గారి మీద తిరగబడి అటాక్స్ చేశారు. అప్పుడు మరి పౌలు గారిని ఎప్పటికప్పుడు ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి మారుస్తూ అక్కడ మరి 16వ అధ్యాయం 10వ వచనంలో, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. ఆ బెరయలో మరి పౌలు శీల వీళ్ళిరువురు వాక్యం చెప్తున్నట్టే అక్కడున్న సంఘస్థులు వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని వారు మరి గ్రంథ పరిశోధన చేశారు. ఎందుకని అంటే చెప్పింది చెప్పినట్టుగా నమ్మేయకూడదు. బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోను, దేవుని జ్ఞానం తెలుసుకోవాలి మనం. అందుకని వీళ్ళు చెప్పేది కరెక్టా కాదు. ఈ రోజుల్లో సంఘాల్లో ఎవరు ఈ పని చేయట్లేదు. మనం బెరయ సంఘస్థులు చూసి నేర్చుకోవాలి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఇలా చేస్తున్నప్పుడు మరలా కొంత ప్రాబ్లం వచ్చి
15వ వచనంలో పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకొని పోయి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రంగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయారు. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు పౌలు గారిని ఏథెన్స్ పట్టణానికి తీసుకెళ్లారు. బెరయ నుంచి ఏథెన్స్ పట్టణం చాలా చారిత్రాత్మక పట్టణం. మనకి ఈ ఈ గేమ్స్ ఉన్నాయి కదా, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తే ఆ ఆ గేమ్స్ స్టార్ట్ చేసింది అక్కడే. మరి పౌలు గారు అక్కడ అనేకమైన విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. చాలా చారిత్రాత్మక అందమైన పట్టణము ఈ ఏథెన్స్ పట్టణం. టూరిజానికి చక్కగా ఉండే పట్టణము. ఆ పట్టణానికి మరి ఈయన వెళ్ళినప్పుడు అక్కడ తెలియని దేవతకి మొక్కుచున్నారు వారు. అవన్నీ చూశారు. ఎందుకని ఇక్కడ నేను చదివిన విధంగా శీలయు తిమోతియు సాధ్యమైనంత త్వరలో రావాలని నేను వెయిట్ చేస్తున్నానని వారికి ఆజ్ఞ ఇచ్చారు. సో ఈ శీల తిమోతి వచ్చే వరకు ఆయన అక్కడ పట్టణంలో అటు ఇటు తిరుగుతూ అక్కడున్న బలిపీఠాలన్నిటిని చూశాడు. అక్కడ ఆ బలిపీఠాల మీద మరి ఏమని రాస్తుందంటే, ఆయన అన్ని చూస్తానంటే మరి ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఎందుకనగా నేను సంచరించచ్చు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడింది. బలిపీఠం మీద తెలియబడని దేవునికి వాళ్ళు దేనికి పూజిస్తున్నారో ఆ బలిపీఠం ఎవరిదో వారికే తెలీదు. అలాగ పేరు రాసి మరి బలిపీఠాలు కట్టారు. అప్పుడు వారితో మరి పౌలు గారు ఆ అజ్ఞాన కాలమును గూర్చి మాట్లాడి వారికి జ్ఞానం, ఇక చూడండి 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరను మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇవన్నీ చెప్పినప్పుడు వారేమన్నారంటే, మరి అలా అయితే దీనికి ప్రూఫ్ ఏంటి అని దీనిని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేస్తున్నాడు. ఏంటది? మరి ఆయన మృతులలో నుండి తిరిగి లేచెను. ఇప్పుడు మనం పునరుద్ధాన దినానికి అప్రోచ్ అవుతున్నాం. 50వ రోజు ఇది. మరి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి శ్రమపడి అక్కడ శాస్త్రులు వీళ్ళందరూ చదివినట్టుగా ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా ఆయన శ్రమలు హింసలు పొంది మరి వారి చేత చంపబడి సిలువ వేయబడి మరి తిరిగి పునరుద్ధానుడై లేచెను. ఆ పునరుద్ధానుడై లేచిన సంగతి ఇక్కడ వారికి చెప్పుచు మరి మీరు ఇంకా అజ్ఞాన కాలంలో ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు, నీవు దీనిని గూర్చి నీవు చెప్పినది మరి ఇక్కడ కాదు, పైకి వచ్చి చెప్పు అని వారిని మార్క్ హిల్స్ అనే ఆ కొండ మీదకి, అక్కడ ఒక హాల్ లాంటిది ఉంటుంది, అక్కడ తను ప్రసంగించమన్నప్పుడు ఆయన మరి ఆ కొండ మీద మార్క్ హిల్స్ మీద ప్రసంగం చేసి గ్రీకు మరియు రోమన్ చరిత్రలో ఈ అజ్ఞాన కాలములని వారికి చెప్పినప్పుడు కొంతమంది విని దీని గూర్చి నీవు చెప్పినది మరి ఒకసారి విందుమని చెప్పిరి. అప్పుడు అందులో కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచి హత్తుకొని విశ్వసించిరి అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇప్పటికీ గ్రీకు దేవతలు తెలియబడని దేవునికి అని ఆ బలిపీఠాలు ఈ ఏథెన్స్ పట్టణంలో ఉన్నాయి. కాబట్టి మనం పౌలు గారు అక్కడికి వెళ్ళి ఈ అజ్ఞాన కాలాలు అనేసి చెప్తున్నాడు. ఈ రోజున మనం కూడా చూస్తే మరి చాలా మంది సృష్టాన్ని పూజిస్తున్నారు. దేవుడు మనల్ని సృజించాడు కానీ మనము దేవుళ్ళని సృజించట్లేదు. కొందరు సిలువ యొక్క శక్తిని మరియు జ్ఞానమును విశ్వసిస్తారు మరియు అనుభవిస్తారు. అది ఎలా అంటే, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు.
మనమందరము పిలువబడిన వారము, లోకములో వేరుపరచబడిన వారము. కాబట్టి క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యేసుని యొక్క జ్ఞానము మనకున్నది. మరి పౌలు గారు యూదులు ప్రేక్షకుల నుండి గ్రీకుకు మారినప్పుడు అతని సందేశమును మార్చలేదు. అతడు సిలువ వేయబడిన క్రీస్తును బోధించాడు. బోధించడం యొక్క మూర్ఖత్వం. ఇక్కడ దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అంటే మరి బోధించే చర్య అవివేకము కాదు. సందేశములోని కంటెంట్ ఏంటంటే, ఇది మరి తిమోతి పత్రికలో మనకేమని రాస్తుందంటే, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనం నమ్మదగిన వారంగా లేకపోయినప్పటికీ ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయమనేసి పౌలు గారు తిమోతికి, ఆయన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్పుచు ఈ సంగతులన్నీ వ్రాసాడు. ఇది మరి పత్రిక వాక్య భాగం నుంచి మనకి ఈ దినానికి ఏర్పాటు చేయబడింది. ఇకపోతే లూకా సువార్త 18వ అధ్యాయము 31 నుంచి 43 వచనాలు చూస్తే, ఈ లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనంలో ఏమని ఉంటదంటే, మరి అక్కడ 32వ వచనం, అన్యజనులకు అప్పగించబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో కొట్టి చంపుదురు. ఇవన్నీ శ్రమలలో ఏమైంది, శ్రమలు ఎలాంటివి వస్తాయి, అందులో ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలనేసి 31 నుంచి 34 వచనాల్లో మరి చెప్పబడింది. ఇకపోతే 35 నుంచి 43 వచనాల్లో పట్టుదలతో కూడిన ప్రార్థన. అది ఏంటంటే, అక్కడ ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. ఇక్కడ మనం ఎక్కడికన్నా వెళ్తే గుడి అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు మనకు కూడా ఆలయం దగ్గర గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు కూర్చుని మరి భిక్షాటనం చేస్తుంటారు. ఆ విధంగా మరి యేసు ప్రభు చూడండి 35, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, అతడు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఊరకుండమనే ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేక వేసను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ గుడ్డివాడు మరి ఎంతో పట్టుదలతో యేసు ప్రభువుకి సంభవించబోయే శ్రమలో ఆయన చంపాలన్న ప్రయత్నాలు ఇవన్నీ 31 నుంచి 34 వచనాలు ఉన్నాయి. 35 నుంచి 43 వచనాల్లో మాకు ఒక చక్కటి లెసన్ ఇక్కడ చెప్తున్నాడు. గుడ్డివాడు ఉన్నాడు, వాడు చూపు పొందుటకు వాడి విశ్వాసం ఎటువంటిది అనేది మనం ఒక 2 నిమిషాలు మరి ధ్యానం చేసి ముగించుకుందాము. ఇక్కడ ఈ గుడ్డివాడు మరి వాడు వచ్చి అతని పేరు తీమై కుమారుడగు బర్తిమై. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 42 నుంచి 52 వచనాల్లో ఈ డీటెయిల్స్ ఉన్నాయి. తీమై కుమారుడగు బర్తిమై, ఇతడు మరి దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలని బోధిస్తున్నాడో చూడండి ఒకసారి. మనమందరం బాహ్యంగా చూడగలుగుతున్నాము, కానీ మనకి ఫిజికల్ బ్లైండ్నెస్ లేదు. అయితే బర్తిమయి ఏమంటున్నాడంటే, దేవునిని ఎలా అర్థించాడో, దేవునిని ఎలా అడిగాడో మనం చూడవచ్చు. వీడేం అడిగాడు ఇక్కడ, దావీదు కుమారుడు అని గట్టిగా అరిచి, మనకి ఏదైనా అవసరం అవుతే మనం గట్టిగా అరిచి కనుక్కోవాలి. మన క్రైస్తవ జీవితంలో అలాంటి చాలా అవసరాలు ఉంటాయి. అయితే మనం అందులో మరి కొన్ని
మనం ఈరోజు 2 విషయాలు ధ్యానిద్దాం. అందులో ఏంటంటే మనము చూడలేని దానిని మనము నమ్మవలను. కొంతమందికి చేతిలో క్యాష్ ఉంటేనే నమ్ముతారు. చేతిలో క్యాష్ లేకుండా దేవుని మీద ఆధారపడి నీవు ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు అది దేవుని యొక్క సంకల్పం చొప్పున జరుగుతుంది. మనము చూడలేని దానిని నమ్మవలెను. దేవుడు నాకు ఇది చేస్తాడు అని నువ్వు నమ్మినప్పుడు అది జరుగుతుంది. అలా కాదు, క్యాష్ డౌన్, ముందు నాకు చేతిలో క్యాష్ ఉంటేనే చూస్తాను, నమ్ముతాను అని కాదు విశ్వాసం. రెండవది, వీ మస్ట్ బిలీవ్ ఈవెన్ వెన్ వీ కాంట్ సీ. తోమా యేసు ప్రభు ఇది నేను ఆయన గాయాల్లో ఏలుబెట్టి చూస్తాను కానీ నమ్మను అన్నప్పుడు తోమాకు ప్రత్యేకంగా యేసు ప్రభు ప్రత్యక్షమై, తోమా ఇదిగో నా గాయాల్లో చేతిలో వేలు పెట్టి చూడు అన్నప్పుడు, మై లార్డ్ మై గాడ్, నా దేవా అని వెంటనే మోకాళ్ళుని అక్కడ ఆయనకి మరి చూచి, అప్పుడు ఆయన అన్నారు ఏమనంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి అందరూ నమ్ముతారు, కానీ చూడకోకుండా నమ్మాలి, అదే విశ్వాసం. రెండవది ఏంటంటే ఆధ్యాత్మిక అభివృద్ధిని మరి నిరోధించు వారిని దూరపరచండి. ఇక్కడ వాడేమో నేను దావీదు కుమారుడా అని పిలుస్తున్నట్టే, గమనుండి అల్లరి చేద్దు నువ్వు అని కొంతమంది నిరోధిస్తున్నారు, వెళ్ళనీకోకుండా అభ్యంతరపరుస్తున్నారు. అలాంటి అభ్యంతరం మనం చేయకోకుండా సంఘంలో విశ్వాసుల్ని మనం ఎంకరేజ్ చేయవలసిన వారమై ఉన్నాము. మరి భక్తిమై ఇక్కడ యేసును చూడలేడు, కానీ మిగిలిన వారు చెప్పిన సాక్ష్యాలను బట్టి మరి విశ్వాసం కలిగి ఉన్నాడు. వినిని దాన్ని బట్టి విశ్వాసము కలిగి ఉన్నాడు. చూడలేని యేసును గూర్చి మరి ఆయన సాక్ష్యాల్ని అతడు నమ్ముచున్నాడు. ఈరోజు మనం చెప్పిన సాక్ష్యాలను బట్టి ఎవరైనా దేవుణ్ణి అంగీకరించే పరిస్థితులు ఉన్నాయో మనం ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క కరుణను మనం పొందుకోవాలంటే విశ్వాసం అనేది మొట్టమొదటి మెట్టు. విశ్వాసం అనేది దేవుడు ఉన్నాడు అని నమ్మటం కాదు, కానీ మరి నీవు నమ్మిన దాని యందు విశ్వాసం ఉంచటం వలన దేవుడు నీతో వ్యక్తిగత సంబంధమును అనుగ్రహించుచున్నాడు. మనము దేవుని యందు నమ్మటం లేదా ఇది కాదు, నీవు నమ్మిన దాని యందు విశ్వాసం ఉంచాలి. చాలా మంది నాకు ఈ సూచక్రియ జరిగితేనే నేను నమ్ముతాను అనేసి అనుకుంటారు. అలా కాకుండా, ఎందుకని ఈ లోకంలో మనం ఉంటున్నాము. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోకంలో ఈ యుగ సంబంధమైన దేవత మన కండ్లకు మరి ఏమి కనిపించుకోకుండా మనల్ని గుడ్డి వారిగా చేస్తుంది సాతాను. వాడేమో ఆత్మీయ నేత్రాలతో దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు, నమ్మాడు చూడకోకుండా. మనము చూసి కూడా నమ్మట్లేదు. అక్కడ మరి యూదులు యేసుప్రభు ఎదురుగుండా ఉంటే ఇతను కాదు మెస్సియా, చాలా హీరోగా వచ్చి శత్రువులందరినీ హతమార్చి రాజ్యస్థాపన చేసే మెస్సియా అనేసి వాళ్ళు చూస్తున్నారు. ఎదురుగుండా ఉన్న ఆయన్ని గమనించలేరు. వారు చూచుచుండి చూడలేరు. అలాగా మరి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మరి ఆధ్యాత్మిక అభివృద్ధిని నిరోధించు వారిని దూరపరచండి. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సాతాను మనకి ఈ లోకంలో ఆధ్యాత్మికంగా మనం ఎదగటానికి మన కళ్ళకి గంతలు కట్టేస్తుంటాడు అనేకమైనవి. అందులో ముందు టీవీ ఒకటి, ఇంటర్నెట్ ఒకటి, ఇవన్నీ ఎందుకు అనేసి ఇవన్నీ అబ్స్ట్రక్షన్స్ మనకి ఆధ్యాత్మిక అంధత్వాన్ని ఈ యుగ సంబంధమైన దేవత కలుగజేస్తున్నారు. కాబట్టి మనము ఈ రానున్న 40 రోజుల్లో మరి దేవునితో అతి సమీపముగా జీవించటానికి ఈ యుగ సంబంధమైన దేవతను దూరంగా పారద్రోలి. వెరీ సింపుల్, మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే అస్సలు అక్కడ దరికి రాలేడు. సాతానుకి అది చాలా భయం, వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. మనమేం తోయక్కర్లేదు. కాబట్టి మనం ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకుంటానికి ఈ 40 దినాలు ఒక నూతనమైన
రూపాంతర జీవితాన్ని మనం పొందుకోవటానికి ఈ 40 రోజులు మనం క్రీస్తుతో కూడా శిలువ ప్రయాణం చేయటానికి సిద్ధపడాలనేసి నేను మిమ్మల్ని అందరినీ మరి అభినందిస్తున్నాను, కోరుచున్నాను. ఇక్కడ ఈ భర్తిమయి యేసు ప్రభుని ఏ విధంగా ఆయన వినేంత వరకు పట్టుదలతో ప్రార్థన, ఏ విధంగానైనా నేను ఆయన్ని కలుసుకోవాలి అని, వాళ్ళేమో అరవద్దు, గొడవ చేద్దానంటే ఇంకా రెచ్చిపోయి నజరేయుడైన యేసు అని, దావీదు కుమారుడా అనేసి మరి గట్టిగా అరుస్తున్నాడు. మీరు ఇప్పుడు ఆ వీడియో క్లిప్ చూడండి. తర్వాత మరి దేవుడు మనల్ని ప్రేమించి మనం నశించిపోకుండా ఉండటానికి, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన తన స్వకీయ కుమారుని పంపించి మన కొరకు ఆయన సిలువలో మరి త్యాగపూరితమైన మరణం, త్యాగం చేయటం వల్ల మనందరికీ విమోచన, రక్షణ వచ్చింది. ఆ దేవుని ప్రేమను మనం తలంచుకోవాలి. తర్వాత దాని గురించి తలంచుకోవచ్చు ఒక పాటలో. Hey, what's happening? What's going on? Jesus of Nazareth. He's passing by. What? Jesus! Oh, Jesus! Son of David, have mercy on me! What do you want me to do for you? I want to see again. Then see. Your faith has made you well. I can see. I can see. I can see.
నేను పోయినను ఎంత విద్యను అభ్యాసించి ఎంత ఔన్నత్యమునకు నేను పోయినను గొప్ప పదవులలో నేను తిరిగినను గొప్ప పదవులలో నేను తిరిగినను ప్రేమ లేని వాడనైనా ప్రేమ లేని వాడనైనా వట్టి వాడను వట్టి వాడను ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది పేరుకు మాత్రమే క్రైస్తవుడా ఊరికే చేరవు యెరూషలేము పేరుకు మాత్రమే క్రైస్తవుడా ఊరికే చేరవు యెరూషలేము ఓర్పు సహనంబును క్షమాపణయు ఓర్పు సహనంబును క్షమాపణయు ప్రేమ లేని వాడనైనా ప్రేమ లేని వాడనైనా వట్టి వాడను వట్టి వాడను ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది ఇది ఏ క్రీస్తు